Hi Maya, hello, namaste, assalamualaikum, welcome back to the new vlog. పొద్దు నుంచి కూడా కొంచెం పర్వాలేదు, బానే ఉంది. అంటే నిన్నంత పెయిన్ లేదు, లైట్ పెయిన్ ఉంది. అది పచ్చిగా ఉందంటారు చూసారా, అలాగా లైట్గా వస్తుంది. అయితే డాక్టర్ కొంచెం మసాలా ఫుడ్ అయ్యి తగ్గించి సాఫ్ట్ ఫుడ్స్ ఏమన్నా తినమన్నారు. అందుకని ఇంక ఇప్పుడు పెరుగన్నం తినేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ రోజు వ్లాగ్ చేయాలి కదా, బయటికి ఎక్కడికో అనుకుంటున్నాము. కొంచెం అన్ఈజీగా ఉంది కానీ తప్పదు, వ్లాగ్ పెట్టాలి కదా. ముందైతే లంచ్ చేసేస్తాను. పెరుగన్నంలో అట్టుపండు దానిమ్మ గింజలు వేసుకుని తింటున్నాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాను బయటికి వెళ్దామని చెప్పేసి. కారు కూడా తీసి చాలా రోజులైంది. నెంబర్ కూడా మార్చేసాం అనమాట. అంటే నెంబర్ ప్లేట్ మార్చాము, ఇంతకుముందు వేరేది ఉండేది కదా. అలా ఉంటే కేసు అంటే ఇలాగే ఉండాలి, గవర్నమెంట్కి సంబంధించిన రూల్ ప్రకారం అని చెప్పారు. అందుకని ఇది వేయించడం, లేకపోతే ఫైన్లు వేసేస్తున్నారు. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అండర్ ద మూన్ లేక్ అంట గైస్. ఎక్కడో మరి అది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు రా? 56 కిలోమీటర్స్ అంట. చలో వెళ్దాం, చూద్దాం ఏముంటుంది అక్కడ. గూగుల్ మ్యాప్స్లో చూసుకుని వస్తే ఒక గంట సేపు తర్వాత ఈ ప్లేస్కి ఒకటి తీసుకొచ్చి వదిలేసింది. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ చూపిస్తుంది. కార్ వేసుకెళ్దామంటే రోడ్డు బాగాలేదు, అందుకనే అక్కడే పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. అదే మనుషులు కూడా ఎక్కారు అక్కడ, కాకిలా మనుషులు అనుకున్నాను రా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. కింద చేపలు పడుతున్నారు. ఎల్లెక్కి ఆ చివరి చెట్లు కూడా ఉన్నాయి. అసలు అక్కడికి అని చెప్పి తీసుకొచ్చాడు మా సింబాగాడు. వేరే ఎక్కడికి వచ్చాం మేము, అక్కడికి ఎలా వెళ్ళాలో మరి. ఏదో రూట్. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇవన్నీ పడిపోదు కదా బ్రిడ్జ్. ఏమిని పడితే షెడ్కే. ఇదేంట్రా ఇందులో నువ్వేంట్రా? బాటిల్స్ అన్ని పడేశారు. ఇదే చేపలు, భలే ఉన్నారా చేపలు. కొంచెం పెద్ద ఎదిగితే భలే ఉంటుంది టేస్ట్. ఒక వ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చాం గైస్. అంతకేం నచ్చలేదు ఇక్కడ, పెద్ద ఏం విషయం కూడా ఏం లేదు. అక్కడెక్కడో కార్ వేసుకుని వెళ్ళిపోయి చాలామంది ఉన్నారనమాట. దానికి దారి ఏదో ఉందన్నారు, వెళ్ళి దారి ఎత్తుక్కుని అటు వెళ్తాం. అది కాదు గైస్, నాకు ఒక విషయం అర్థం కాదు. ఏమన్నా మనుషులు ఉన్నారంటే ఫిట్నెస్ లేదు అని అంటారు. 4 అడుగులు నడుద్దాంరా వెళ్ళిపోదాంరా అంటే నడవలేరంట. అన్నారు అందరూ అన్నారు వెళ్ళిపోదాం అని అంటే. ఏదో కారు వెళ్ళిపోద్ది అంటే ఎవరిని అడిగారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళని. కారు వెళ్ళిపోద్ది అంటే వేసుకొచ్చేంట్రా ఇంకెందుకు అని అన్నారు. మొన్న కూడా మన ఇద్దరం లోన వాళ్ళు ఎక్కేద్దాం రాలేదు. ఫిట్నెస్ కావాలంటారు, నడవరు, ఏమీ చేయరు. సర్లే అందుకే ఇంక తనయ్య నేను వచ్చాం కారు వేసుకెళ్ళిపోదాం అని వెళ్తున్నాం. వీళ్ళు కాలేజ్ ఎగ్గొట్టి చూడ, కాలేజ్ లేదా? ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు కనిపించారు. హాయ్ రా. వెనక అది మేము వెళ్ళొచ్చేలోపు వీళ్ళు ఎవరితోనో డిస్కషన్ ఇక్కడ. ఆల్రెడీ డిస్కషన్ పెట్టేస్తున్నారు. ఎవరు తమ్ముళ్ళు? అరే ఆగు, లెఫ్ట్లో బాగా డౌన్ ఉంది. చూసావా? పడుతుందా? ఓకే కొంచెం లెఫ్ట్ రావచ్చు. తనే కార్ వేసుకొస్తున్నారు. అరే ఎక్కుద్దా? ఎక్కేసింది రోయ్. చిన్న సైజ్ తారు మంది. ఓకే, సక్సెస్. కార్ ఇక్కడ దాకా వచ్చింది. ఇటు పక్కన మొత్తం పెద్ద గొయ్యి పెట్టేశారు. బెర్లేగా అతి కష్టం మీద వెళ్ళాలి. ఇక్కడ కుకింగ్లు కూడా చేసుకున్నారు. కాకపోతే అక్కడ బోర్డు ఉందన్నమాట, ఇది టూరిస్ట్ పర్యాటక ప్రాంతం కాదు అని చెప్పేసి బోర్డు పెట్టారు. కానీ చాలా మంది వచ్చేస్తారు. మనం కూడా ఏంటో చూద్దామని వచ్చాం. సల్మాన్ లవ్స్ యామిని. ఇది కూడా వదలలేదు కదరా. ఎంతలా ఉందిరా చెట్టు, పెద్ద చెట్లు ఉన్నాయి. ఎక్కడరా? ఇదేనా ప్రేమ? ఎందుకురా చెట్లని ఇలా ఇబ్బంది పెడుతుంది? నేను రాయాలంటే చెట్లన్నీ సరిపోవురా, నిండిపోతాయండి. ఎంత ఎదవరా బాబు. అంటే మా ఫ్రెండ్స్ పేర్లు అందరూ రాస్తాను. ఆడ అంది ఎక్సెల్ అన్నాడు. ఫ్రెండ్స్ కి అంతమంది అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? అమ్మాయిలు రాస్తానని చెప్పాను నేను, ఫ్రెండ్స్ రాస్తాను. ఈ కొండంతా పద్దలు కొట్టేశారు. గ్రెనేడా? ఈ చెరువు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. వర్షం ఎక్కువ పడి నీళ్లు ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది అనుకుంటా. అవుతుగా అవన్నీ నీళ్ళే. అదిగోండి అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇదంతా నిండిపోద్ది అనుకుంటా. మొత్తానికి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఇక్కడ వాటర్ ఉన్నాయి, అలా అంతా తిరిగి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇలాగ ఉన్నాయి మొత్తం చెట్లు అనమాట. వరుసగా లోపల ఆల్రెడీ కుర్రోళ్ళు ఎవరో పాటలు పెట్టుకుని ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. సన్సెట్ బాగుంది ఇక్కడ. సరదాగా ఇలా వచ్చి ఇక్కడ కూర్చుని
కారు అయితే అక్కడ వరకే ఎంట్రీ కదా, అక్కడ కూడా కారు పెట్టుకునో లేదా బండి తెచ్చుకునో కూర్చుని అలా చూస్తే చాలా బాగుంది. అంత తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఒక అరగంట కూర్చొని టైం ల్యాప్స్ చేయరా, నేను వెళ్తాను. కూర్చొని టైం ల్యాప్స్ మంచిగా వస్తుంది మన వాళ్ళకి సన్సెట్. ఇప్పుడు దీంతో ఏమంటారా, కప్పగంతులు వేస్తారు అనమాట. ఆగా అందరం పోటీరా ఎవరు ఎక్కువ పడతాయో, దూరంగా ఎవరు ఎన్ని స్టెప్పులు పడతాయి అని. అంత లేదు. సరే ఫస్ట్ నువ్వు ఒక ఛాన్సే. నీళ్ళల్లోకి వెళ్ళలేదు కదరా చెత్తగా. 1 2 3 4 పడినాయి. అరే ఫౌల్ ఉండవు ఈసారి. బయటకి ఎవడేమంటాడు నిన్ను, బయటకి ఎక్కువ. 1 2 వద్దు వాటర్లోకి వెళ్ళిందని ఫౌల్ కాదు అది. తీసుకో, అది బాగుందిరా అది. ఇప్పుడు వెళ్తా చూడు, చూపిస్తాను. 1 ఇది కూడా 2. అరే కొట్టేస్తున్నాడు వాటర్లోకి, 2 మించి వెళ్తలేదురా. వేస్తాడు కనీసం 3-4 వెళ్తాయి. ఒక్క వెళ్తాయి. ఇది కూడా 2. ఈడెక్కడ కొట్టాడు, ఈడు గాల్లో కొట్టాడండి. సురోజ నువ్వేరా, కొట్టరా పర్లే. సురోజం కట్టారు ఇప్పుడు. నేను చాలా బెటర్ రా మీలో. ఇది 2. పట్టుకోరా రే, పట్టుకోరా. 5 వేస్తాను ఈసారి. చూడు వెళ్ళింది 5. తనయ్యగడు 4 వేస్తానని శపథం చేశాడు. 2 ఈసారి 5 పడ్డా. కుర్రోడు ఓడిపోయాడని మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాను నేనే. ఏరా 1. నువ్వు హైట్ వేయకూడదురా. 2 3 4 5 6 7 8. ఎవరికి చెప్తున్నావురా? రాయి తీసింది నేనేగా. క్రెడిట్లు అన్ని నీకే. పోలేరా నువ్వేరా. పోలేరా, బాగా వేసారు. ఈడే గెలిచాడు రా ఫైనల్లీ. ఇచ్చేసాం లాస్ట్. సెకండ్ ఈడంట సిగ్గుండాలి 3 ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసేసి కోటి వెళ్తున్నాం. ఎందుకంటే మైక్ కొనాలి. మీరు చూసుకుంటే మనం మైక్ పెట్టుకుని చేసే వీడియోలు చాలా నాయిస్ వచ్చేస్తున్నాయి, డీజే 2 మైక్. అందుకనే హోలీ ల్యాండ్ మైక్ ఒకటి బాగుంది, రివ్యూలు కూడా చూశాను. కాకపోతే ఆన్లైన్లో స్టాక్ లేదు, అందుకని కోటి వెళ్తున్నాం కొందామని. వాళ్ళు టైగర్ వైట్ అనుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చారా. నా దగ్గరికి వస్తున్నారంటవా? టైగర్ వైటియా? ఏం చేస్తాడు అతను? తెలుసా? ఎక్కడరా మీ ఇల్లు? మరి ఇక్కడికి ఎలా? ఇక్కడికి పిల్లి తెచ్చుకుని మా స్కూల్ పైన పిల్లి తెచ్చుకుని పిల్లి పిల్లలు పెట్టిందా? వచ్చింది పిల్లులు. ఓకే ఓకే ఓకేరా బాయ్. ట్రాఫిక్ అంతా దాటుకుని కోటిలో ఒక షాప్కి వచ్చాం. మొత్తానికి మనకు కావాల్సిన మైక్ ఉంది ఇక్కడ, కాకపోతే రేటే సెట్ అవ్వలేదు, అదే మాట్లాడుతున్నాం. ఈ కెమెరా ఎక్విప్మెంట్స్ ఏం కావాలన్నా కోటికి వస్తే దొరికేస్తాయి. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ట్రైపాడ్స్ అని అవని ఇవని చాలా ఉంటాయి. చాలా షాపులు ఉంటాయి. 4-5 తిరిగి మంచిగా చూసుకుని కొనుక్కోవాలి. ఫేక్ కూడా అమ్మే ఛాన్సులు ఉంటాయి. మార్కెట్ మొత్తంలో మనకి ఇక్కడే కొంచెం మంచి ప్రైస్ దొరికింది, అందుకనే తీసేసుకున్నాం ఫైనల్లీ. ఎన్ని రోజుల నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఈరోజు పని అయింది. ఇక్కడే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎలా దీనికి లాగడాలు ఏముండవా? బ్లేడ్ అది. ఎస్, ఇప్పుడు వద్దని వెళ్ళిపోతే ఏంట్రా, ఇంకా పేమెంట్ అవ్వలేదు కదా. కట్టేస్తారు నేను ఇక్కడే. ఇదేదో ఇచ్చారు, దీంతో పని లేదు. అది ఫైనల్లీ ఇదే మనకు కావాల్సింది. హోలీ ల్యాండ్ లాక్ M2. చాలా మంది యూట్యూబర్ల దగ్గర చూసుంటారు మీరు ఈ మధ్యకాలంలో. ఉన్నట్లో ద బెస్ట్ ఇదే అనమాట ప్రస్తుతానికి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆడియో బాగుంటలేదు మా కొన్ని వీడియోల్లో అంటున్నారు, అందుకనే ఇంకా తీసుకున్నాను అనమాట. అది 3 పాయింట్లు ఛార్జింగ్ కూడా ఉంది. ఇదేమో కెమెరాకి పెట్టుకునేది, ఇదేమో జస్ట్ ఇది కాలర్కి పెట్టుకోవడానికి. ఇదే మెయిన్, ఇందులో నుంచే వినపడుతుంది. దీంతో ఫోన్కి కనెక్ట్ చేసుకునేది. ఇది చిన్నది, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేసుకుని మాట్లాడతాను, చూడండి ఎలా వస్తుందో ఆడియో. ఆన్ చేసావా? ఇది మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఎలా వినిపిస్తుంది చూడండి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, సింపుల్గా పెద్ద నాయిస్ ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను.
ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు ఎలా వినిపిస్తుందో చూడండి. ఇకపై గట్టిగా అరిసినా ఏం చేసినా మీకు ఆ డిస్టర్బెన్స్ రాదు. మేము ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్లో ఉన్నామయ్యా. మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో, ఎప్పుడు బళ్ళు సౌండ్లు హారన్ సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందో చూడండి, ఎలా వినిపిస్తుందో మీకు. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను, దాని తర్వాత చూడండి డిఫరెన్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను, ఇదిగోండి ఇప్పుడు ఆన్ చేశాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసినప్పుడు. ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. అది మేము మ్యాటర్. ఇంటికి రీచ్ అయిపోయాం. రేపటి నుంచి స్టూడియోలో కానీ బయట ఎక్కడికన్నా వెళ్ళినా కొంచెం దూరంగా ఫోన్ పెట్టి మాట్లాడాలనుకున్నా మైక్ కనెక్ట్ చేస్తే వాయిస్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను. మరి జై హింద్.